నమస్తే వెల్కమ్ టు మెగా9 టీవీ. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా సందడి చేయనుంది. సినిమా రిలీజ్ సందర్భంగా మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అనంతపురంలో భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. సహచర ఎమ్మెల్యే అయినప్పటికీ స్వతహాగా నందమూరి బాలకృష్ణకు వీరాభిమాని కావడంతో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. బాలయ్య బాబు నటించిన అఖండ 2 110వ సినిమా కావడంతో 110 బైకులతో భారీ ర్యాలీని చేపట్టారు. అఖండ 2 మూవీ వరల్డ్ వైడ్ గా భారీ విజయం సాధించడం ఖాయమని అంటున్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్. ఓకే, మరికొద్ది సేపట్లో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా థియేటర్లో సందడి చేయబోతుంది. ఈ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భారీగా బైక్ ర్యాలీని చేపట్టారు. సార్ చెప్పండి, ఈ రోజు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ సినిమా కోసం మీ సహచర శాసనసభ్యుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సహచర శాసనసభ్యుల కాదు, నేను చిన్నప్పటి నుంచి బాలయ్య గారి అభిమానుణ్ణి. బాలయ్య గారి అభిమానంతో ఆ అభిమానం ఆనందం సంతోషంగా చేస్తున్నటువంటి కార్యక్రమం సహచర ఎమ్మెల్యేని చేయడంలే. నందమూరి బాలయ్య అంటే నాకు పిచ్చి, చిన్నప్పటి నుంచి ఆ పిచ్చితో చేస్తా ఉన్నాను. ఎంతమంది ఈ ర్యాలీలో ఎంతమంది పాల్గొంటున్నారు, అసలు ఏంటి ఈ ర్యాలీకి? ఇది బాలయ్య గారి 110వ సినిమా, 110 బైకులతో థియేటర్ వరకు ర్యాలీగా పోతా ఉన్నాం. ఓకే, మీ పిల్లలకి కూడా బాలకృష్ణ నటించిన సినిమాల్లోనే పేర్లు పెట్టారని చెప్పారు, అది ఏంటి? బాలయ్య గారి కొడుకు పేరు మోక్షజ్ఞ, నా కొడుకు పేరు మోక్షజ్ఞ. అదేవిధంగా అశ్వమేధం సినిమాలో కిరీటి, ఆ సినిమా నాకు చాలా ఇష్టం, అందుకే నా చిన్న కొడుకు కిరీటి అని పేరు పెట్టుకున్నాను. 110 సినిమా, ఇది 110వ సినిమా నందమూరి బాలకృష్ణ, అది అఖండ 2 ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ అఖండ 2 టీంకి మీరు ఇచ్చే సందేశం? అఖండ 2 టీం బోయపాటి శ్రీనివాస్ గారు కానీ, అదే తమన్ గారు కానీ, లేదా బాలయ్య గారితో పాటు నటించినటువంటి నటీనటులు కానీ అఖండ 1లో చూసాం. ఆ సినిమా ఎంత ప్రభంజనమో అంతకు మించిన ప్రభంజనాన్ని సృష్టించబోతోంది. అందరికీ అభినందనలు తెలియజేస్తాం. ఇది ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చెప్తున్నారు. అఖండ 2 భారీ విజయాన్ని సాధించబోతుందని చెప్పారు. అయితే తాను సహచర ఎమ్మెల్యే కాదు, నందమూరి బాలకృష్ణకు అభిమానిగా ఈరోజు అఖండ 2 సినిమా విజయాన్ని సాధించాలని చెప్పేసి భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా9 న్యూస్, అనంతపురం. ఇంకా ఖాళీ ఉన్నారు, ఒకరు పోతే అంతా పోతారు. వస్తాను, విజేత మాట్లాడొస్తాను. ఏంలా ఇప్పుడు నీ కంట్రోల్ ఉంది, బండి వెళ్ళిపోతుంది అట్లా. ఏమవుతుంది నా జిల్లా ఎన్ని ర్యాలీ, నా గుర్తు ఊడిపోయిన ర్యాలీ చూసా. ఓకే ఓకే, వెళ్ళిపోతాను. వాయిస్ రికార్డ్ అవుతాను. ముందర ఇచ్చారు విగ్రహమే, ముందర ఇచ్చారు విగ్రహం.